ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు ఒక తోపు ఏరియా అనమాట ఫ్రెండ్స్. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్. మనకు ముషిరాబాద్ జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే కాచిగూడ క్రాస్ రోడ్ వరకు, అక్కడ ముషిరాబాద్లో రాజా డీలక్స్ నుంచి స్టార్ట్ చేస్తే రామకృష్ణ, సప్తగిరి, సంధ్యా 35, సంధ్యా 70, సుదర్శన్ 70, సుదర్శన్ 35, ఇక్కడ వచ్చేటప్పటికి ఓడియన్ 35, ఓడియన్ 70 ఫ్రెండ్స్. ఇది ఓడియన్ న్యూ మాల్ అనమాట. చాలా బుల్లి థియేటరు, చాలా మంచిగా స్మార్ట్గా కట్టారు దీన్ని. ఇంతకుముందు నా పాత ఓడియన్ 35 ఓడియన్ 70 అనమాట. నా చిన్నతనంలో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఫ్రెండ్స్. సినిమా కోసం రాత్రి 2, 3 వచ్చి క్యూ లైన్లో నిలబడేవాళ్ళు అభిమానులు. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో మెయిన్ జంక్షన్ అనమాట. హైలైట్గా ఉండే సెంటర్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్. ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా సరే మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అందరు హీరోల సినిమాలు ఫస్ట్ బొమ్మ పడేది ఆర్టీసీ క్రాస్ రోడ్. అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో బొమ్మ పడిందంటే ఫ్యాన్స్ తెల్లవారుజామున 3-4 పోయి క్యూలో ఉండి టికెట్ల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో మన తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో స్క్రీన్లు వచ్చినాయి, కానీ అప్పట్లో ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్డే చాలా ఫేమస్ అనమాట. ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫేమస్ అయిన ఓడియన్ 35 ఓడియన్ 70 థియేటరు ఈసారి కొత్తగా రెనోవేట్ చేసి మొత్తం మాల్ కట్టారు ఫ్రెండ్స్. ఇది బ్యూటిఫుల్గా కట్టారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఇంకా థియేటర్స్ ఓపెన్ కాలేదన్నమాట. చాలా బాగా కట్టారు. ఇది కూడా 5 ఫ్లోర్లలా కట్టారనమాట. నేను మొన్న ఒక కొత్త మాల్ పెట్టాను మీకు, లేక్ షోర్ మాల్ అని చెప్పేసి, కుకట్పల్లి వై జంక్షన్లో. అది చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది, కానీ చాలా ఫేమస్ అయిన థియేటర్ అనమాట. ఓడియన్ 35 ఓడియన్ 70 అంటే అప్పట్లో అసలు పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ ఆపోజిట్లో పడి, అక్కడ సుదర్శన్ 70, సుదర్శన్ 35లా, ఇక్కడ దేవి 70లా, తర్వాత అక్కడ అటు వెళ్తేనేమో నారాయణగూడలో దీపక్, శాంతి, తర్వాత రాజాడీల శ్రీనివాస అని చెప్పేసి అక్కడ ఉండేది. కాచిగూడ వెళ్తే మహేశ్వరి, పరమేశ్వరి. అసలు ఎన్ని థియేటర్లు అంటే ఫ్రెండ్స్, ముషిరాబాద్ జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే కాచిగూడ జంక్షన్ వరకు దగ్గర దగ్గర ఒక 20 థియేటర్లు ఉండేది. అప్పట్లో పెద్ద సినిమా, ఏ సినిమా రిలీజ్ అయినా, చిన్న సినిమా రిలీజ్ అయినా మెయిన్ థియేటర్లు అంటే ఇయే ఫ్రెండ్స్. ఇవి అక్కడ ఫ్యాన్స్ తోటి అసలు పెద్ద పెద్ద బ్యానర్లు, ఒక్కొక్క హీరో బ్యానరు 20 ఫీట్లు 50 ఫీట్ల బ్యానర్లు కట్టి హంగామా చేసేవాళ్ళు. అలాంటి థియేటర్లలో ఈరోజు ఈ ఓడియన్ 35 ఓడియన్ 70 కనుమరుగైపోయి ఇది ఒక న్యూ మాల్ వచ్చేసింది. దీనికి ఆపోజిట్లో కూడా మీకు సుదర్శన్ 70 ఉండేది. ఆ సుదర్శన్ 70 కూడా అది కూడా పోయి, అది కూడా న్యూ మాల్ కన్స్ట్రక్షన్ అయ్యింది, ఫినిషింగ్లో ఉంది. దాంట్లో కూడా 7 స్క్రీన్లు కట్టారంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పెట్టారు. స్క్రీన్లో మాత్రం అసలు అద్భుతంగా ఇక్కడ ఉన్నాయన్నీ చూపిస్తున్నారు డెమోలాగా. ఇది కూడా అటు ఇటు మాల్లో చుట్టూ తిరుక్కుంటూ 1 by 1 స్టెప్స్ ఎక్కుకుంటూ ఒక్కొక్క ఫ్లోరు వెళ్ళేలాగా ఛాన్స్ అట్లా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చిన్న మాల్, చాలా క్యూట్గా, చాలా అద్భుతంగా పెట్టారు. మొత్తం మాల్కి చుట్టూ కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో మాత్రం గ్యాప్ వదిలారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ గ్యాప్ వదిలిన కాడ సెంటర్లో స్ట్రైట్గా ఎస్కలేటర్ పైన ఈ పెద్ద స్క్రీన్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. నా వెనకాల పెద్ద స్క్రీన్ అది. ఆ స్క్రీన్లో మొత్తం ఇక్కడ ఉన్న షాపులకు సంబంధించినంత డెమో ఇస్తున్నారు. షాప్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది షాపులన్నీ ఇంకా మొత్తం ఫినిష్ కాలేదు. మాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఓడియన్ 35 70 బ్యూటిఫుల్గా అసలు అద్భుతంగా కట్టారు. చిన్న మాల్ అయినా సరే చాలా క్యూట్గా, స్మార్ట్గా కట్టారు. సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే నేను వచ్చిన వేళ విశేషం, ఇంకా స్క్రీన్లు ఓపెన్ కాలేదు. మొన్న కూడా ఒక దాంట్లో సినిమాకి చూద్దామని వెళ్తే అక్కడ స్క్రీన్లు ఓపెన్ కాలేదు. కాకపోతే షాపింగ్ చేసి సినిమా చూసి వచ్చాను. ఈరోజు కూడా సినిమా చూద్దామని వచ్చాను నేను, కాకపోతే సినిమా ఓపెన్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. కింద ఎస్కలేటర్ పైనుంచి పైకి ఎక్కితే ఇక మిగతాదంతా ఇట్లా రౌండ్ తిప్పాడు అనమాట. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు మాల్ అంతా రౌండ్ చూసుకుంటూ, ప్రతి షాప్లో ఏమున్నాయో చూసుకుంటూ పోయేలాగా ప్లాన్ చేశారు. అక్కడ చూసారుగా బోర్డు ఓడియన్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చాలా వరకు షాపులు కూడా ఓపెన్ కాలే ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి థియేటర్లు కూడా లాస్ట్కి ఓపెన్ అయితే ఏమో. ఇది కూడా సేమ్ 5th ఫ్లోర్ పెట్టారు. గ్రౌండ్ టు 5th వరకు పెట్టారు. 5thలో మాత్రం మొత్తం ఫుడ్ కోర్ట్స్ పెట్టారు, కొన్ని షాప్స్ కూడా పెట్టారు. ఇక నాకు తెలిసి ఆ ఫుడ్ కోర్ట్స్ పక్కనే స్క్రీన్స్ కూడా ఉండి ఉంటాయి. దీంట్లో మాత్రం ఒకటి జాంబీ హౌస్ అని చెప్పి పెట్టారు ఫ్రెండ్స్. చాలా హర్రర్గా ఉంది, భయపడేలాగా పిల్లలు ఆడుకోవడానికి. ప్రతి మాల్లో ఈ మధ్యకాలంలో అలాంటి హారర్ సెటప్ పెట్టారు. చూడండి ఎంత డేంజర్గా ఉంది ఆ బొమ్మ, అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ కూడా అక్కడ పెట్టాను ఫ్రెండ్స్. మొత్తం అది కూడా చూపిస్తాను చూడండి. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. చాలా హారిబుల్గా పెట్టారు. అది మాత్రం ఆ రాక్షసుని బొమ్మ మాత్రం. ఇది మాత్రం మన కౌంటర్ అనమాట. ఈ రైట్ సైడ్లో ఇక్కడ ఈ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఈ టైమింగ్స్ దానికి సంబంధించిన అన్ని పెట్టారు. అతనే ఇన్ఛార్జ్ అనమాట.
చాలా బాగుంది ఇదైతే. మరి ఆ ప్రోగ్రామ్ మేము లోపలికి వెళ్ళలేదు, కానీ నేను మూవీ చూడడానికి వచ్చాను. మూవీ చూసే అవకాశం దొరకలేదు. జాంబీ హౌస్ జాంబీ లాగే డేంజర్గా ఉంది అది. మొత్తం 5 ఫ్లోర్లు ఫ్రెండ్స్. 5 ఫ్లోర్ల పైన 5th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ పెట్టారు. స్క్రీన్స్ మాత్రం ఎటుపక్క వస్తున్నాయో తెలియదు, ఎందుకంటే అన్ని వర్క్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా స్క్రీన్ల పైన క్లోజ్ చేసి పెట్టారు. ఇక్కడ కూడా పెట్టారు, చూసారు చూడండి. ఫుడ్ కోర్ట్ ఏదో పెడుతున్నారు, కమింగ్ సూన్ అని చెప్పేసి. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఇది. అప్పట్లో ఒక్కొక్క సినిమా 365 రోజులు సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు జరుపుకున్న థియేటర్లు ఫ్రెండ్స్ ఇవి. ఈరోజు మొత్తం మోడర్న్ మాల్లా కట్టేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఒక్కరని కాదు ఫ్రెండ్స్, హీరోలు ఆ రోజుల్లో ఉన్న హీరోలు, తోపు హీరోలు అందరి సినిమాలు ఇక్కడ. నేను దగ్గర 90లో నేను ఇక్కడ వచ్చిన ట్రావెల్స్లో డ్యూటీ చేసినప్పుడు ఒక్కొక్క ఎన్టీ రామారావు గారితో ఒక్కొక్క అడుగు దగ్గర 50 అడుగుల పోస్టర్లు పెట్టేవాళ్ళు. హీరోలు ఈ 30 అడుగులు 40 అడుగుల మొత్తం వుడ్ తోటి తయారు చేసి పెట్టేవాళ్ళు. అసలు ఎంత బ్యూటిఫుల్ సెంటర్ అనమాట. నాకు తెలిసి అయితే అసలు సినిమా ఇండస్ట్రీలో తోపు సినిమా థియేటర్లు ఉన్నాయంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫేమస్ ఏరియా అనమాట ఇది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అప్పుడు మెయిన్ హీరోల సినిమాలు ఇక్కడే చూసేవాళ్ళు ఫ్రెండ్స్. అంత క్రేజీ ఏరియా ఇది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మాల్లు అయిపోయి పెద్ద పెద్ద థియేటర్లు కట్టేసి పాత తరం థియేటర్లు అన్నీ కనుమరుగు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా పాత తరంలో నుంచి కొత్త తరంలోకి వచ్చి ఇక్కడ కూడా మాల్ కట్టి ఇప్పుడు ఓడియన్ 35, ఓడియన్ 70mm 2 కూడా కొత్త థియేటర్లు అద్భుతంగా నిర్మించారు. థియేటర్లు మరి రీసెంట్లీ ఓపెన్ అయితే ఎదురుగా కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్. అది కన్స్ట్రక్షన్లో ఉంది. అది సుదర్శన్ 70mm. దాంట్లో కూడా 7 స్క్రీన్లు వస్తున్నాయంట ఫ్రెండ్స్. AMB మహేష్ బాబు గారిది పోస్టర్ పెట్టారు అక్కడ. AMB అని చెప్పేసి 7 స్క్రీన్స్ కడుతున్నారంట దాంట్లో. ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్ కట్టారు ఫ్రెండ్స్. చిన్న మాల్ అయినా చాలా క్యూట్గా స్మార్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుందని అనుకుంటున్నాను. అసలు ఎంత ఫేమస్ థియేటర్లు అన్నీ ఇవాళ ఒకటొకటి మాయమైపోయి దాని ప్లేస్లో మొత్తం మల్టీప్లెక్స్లు మాల్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ షాప్ ఏదో వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టాడు మొత్తం వినాయలు. చూడండి, ఓడియన్ మాల్ పేరు కూడా ఓడియన్ మాల్ అనే పెట్టారు. చాలా బాగా పెట్టారు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఓడియన్ 35, ఓడియన్ 70mm అని చెప్పేసి కనబడేది. చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఫ్రెండ్స్. నేను మొత్తం పైకి కిందికి తిరిగి మీకు అంతా చూపిస్తున్నాను. అందమైన చిన్న మాల్ ఇది, ముద్దుగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మొత్తం కొంచెం సంక్రాంతి వైబ్ కూడా ఉంది, ఎందుకంటే సంక్రాంతి సెటప్ అంతా పెట్టారు. మీకు స్టార్టింగ్లోనే నేను ఎంట్రీ నుంచి లోపలికి వచ్చినప్పుడు చూపించాను మీకు. అక్కడ మొత్తం సంక్రాంతి సెటప్ అంతా పెట్టి సంక్రాంతి వైబ్ కనబట్టేట్టు పెట్టారు. ఎందుకంటే కంటిన్యూ పండుగలు వచ్చాయి కదా, క్రిస్మస్ ఒకటి, తర్వాత ఈ సంక్రాంతి. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను ఫ్రెండ్స్, బయట నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆ ఎదురుగా కనబడేది AMB మాల్, ఇప్పుడు మహేష్ బాబుది సుదర్శన్ 70mm. ఇది వచ్చేటప్పటికి ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్, ఒక పక్కనేమో చిక్కడపల్లి. అసలు థియేటర్లు అంటే థియేటర్లు ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతంగా చాలా థియేటర్లు ఉన్నాయి. ఇది మెయిన్ ఓడియన్ మాల్ న్యూ లుక్, ఓల్డ్ లుక్ కనబడతలేదు. ఇక వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది మన ఓడియన్ మాల్, చాలా బ్యూటిఫుల్ కట్టారు కూడా. అద్భుతమైన సినిమాలు ఆడిన మాల్ ఇది. ఒకప్పుడు సుదర్శన్ 35mm, దేవి 70mm, సంధ్యా 35mm, ఓడియన్ 70mmలో సినిమా పడిందంటే 100 days సినిమా పడ్డట్టే లెక్క అని చెప్పేసి ఒక పబ్లిసిటీ ఉండేది ఫ్రెండ్స్. సెంటిమెంట్ అనమాట హీరోలందరికీ కూడా. ఆ థియేటర్ల కోసం అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా ఫైట్ చేసేవాళ్ళు. అంత అద్భుతమైన థియేటర్స్ ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.